హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. ఈ వీడియోలో సింపుల్ గా ఇన్స్టంట్ గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, హడావిడిలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఎగ్గులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అందుకే డాక్టర్స్ డైలీ ఒక ఎగ్ తినమని చెప్తుంటారు. అందుకోసమే ఎగ్స్ ని కంప్లీట్ ఫుడ్ అని కూడా అంటారు. ఈ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ చూద్దాము. ఆ రెసిపీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలా ఘాట్లు పెట్టుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసి ఈ ఆయిల్లో ఎగ్స్ ని యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ ని మొత్తము మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ని సిమ్ లో పెట్టి ఈ ఎగ్స్ ని రోస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా రోస్ట్ అయ్యాక మనకి బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాక ఎగ్స్ ని తీసి ఒక ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లోకి ఒక 3 ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని తీసుకొని ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ని వేయించుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి మూత పెట్టి ఈ ఆనియన్స్ ని మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా ధనియాలు, కొన్ని వెల్లుల్లిని యాడ్ చేసి తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా తీసుకొని ఈ మొత్తాన్ని మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిక్చర్ ని ఆనియన్ లోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఈ కారం అంతా బాగా ఉడికేలాగా ఈ మసాలాను అంతా యాడ్ చేసినాక మూత పెట్టి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని తీసుకొని ఈ ఆనియన్ లోకి యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ వరకు వదిలేయాలి. ఈ గ్యాప్ లో మనకి ఈ ఎగ్స్ మసాలా అంతా పీల్చుకొని మంచిగా టేస్టీగా తయారవుతాయి. న్యూట్రిషనల్ వాల్యూస్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుండే ఈ ఎగ్స్ ని నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడతారు. ఎంతలా అంటే 3 పూటలు ఎగ్ పెట్టినా తినేంతలా ఇష్టపడతారు. ఎగ్స్ తో చేసినన్ని రెసిపీస్ మరి ఏ నాన్ వెజ్ ఐటమ్ తో కూడా చేయలేము. మీకు ఎగ్స్ తో చేసే ఏ రెసిపీస్ ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.